గన్నవరంలో అభ్యర్థిని వైసీపీ మార్చబోతుందా అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఈసారి వల్లభనేని వంశీ స్థానంలో కొత్త వారిని బరిలో దించే దిశగా వైసీపీ యోచిస్తోంది. దీంతో వంశీని మార్చుతారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నడుస్తోంది. మైలవరం లేదా పెనమలూరు వెళ్లమంటున్నారని సన్నిహితుల వద్ద వల్లభనేని వంశీ చెప్పినట్లు సమాచారం. గన్నవరంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గన్నవరంలో అభ్యర్థిని వైసీపీ మార్చబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈసారి వల్లభనేని వంశీ స్థానంలో కొత్త వారిని బరిలో దించే దిశగా వైసీపీ యోచిస్తోంది. దీంతో వంశీని మార్చుతారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మైలవరం లేదా పెనమలూరు వెళ్లమంటున్నారని సన్నిహితుల వద్ద వల్లభనేని వంశీ చెప్పినట్లు సమాచారం. ఇక గన్నవరంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. గన్నవరంలో అభ్యర్థిని వైసీపీ మార్చబోతుందనే టాక్ నడుస్తోంది. ఈసారి వల్లభనేని వంశీ స్థానంలో కొత్త వారిని బరిలోకి దించే దిశగా వైసీపీ యోచిస్తోంది. దీంతో వంశీని మార్చుతారంటూ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నడుస్తోంది. మైలవరం లేదా పెనమలూరు వెళ్లమంటున్నారని సన్నిహితుల వద్ద వల్లభనేని వంశీ చెప్పినట్లు సమాచారం. ఇక గన్నవరంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, గన్నవరంలో ముద్రపోయిన వెంకటేశ్వరరావును బరిలోకి దించే దిశగా వైసీపీ వ్యూహాలు రచిస్తుందా? అలాగే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వల్లభనేని వంశీని పెనమలూరు కానీ మైలవరంకి కానీ వెళ్ళమంటున్నారా? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పటికి 5 జాబితాలు విడుదల చేసింది. దాదాపుగా 67 మంది అభ్యర్థుల్ని మార్పులు చేర్పులు చేసింది. దీంట్లో 32 మందికి నో ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది సిట్టింగులకి. తాజాగా కృష్ణా జిల్లాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి కార్యాలయానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం శాసనసభ్యుడు పేర్ని నాని ఈ ముగ్గురిని కూడా పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పలు సర్వేలకు సంబంధించి కూడా గన్నవరం నియోజకవర్గంలో వంశీకి సంబంధించి వ్యతిరేకత ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి తెలిపినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న సాయంకాలం గన్నవరం నియోజకవర్గంలో అత్యంత రహస్యంగా కూడా వల్లభనేని వంశీ తన ముఖ్యమైన అనుచరులు, కార్యకర్తలు, నేతలతో కూడా ఒక సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తనని వేరే నియోజకవర్గానికి వెళ్ళాలని చెప్పి కూడా అధిష్టానం సూచన చేస్తుంది. అది కూడా మైలవరం కానీ లేకపోతే పెనమలూరు నియోజకవర్గానికి వెళ్ళాలని చెప్పి కూడా అధిష్టానం సూచన చేస్తుందని చెప్పి కూడా కార్యకర్తల వద్ద కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి కార్యకర్తలు, నేతలు కూడా లేదు మనం ఇక్కడి నుంచే పోటీ చేయాలి, ఎందుకంటే గత ఎన్నికలకు సంబంధించి కూడా యార్లగడ్డ వెంకటరావుపై కూడా విజయం సాధించాం, ప్రస్తుతం మనం పార్టీలు మారాం, వైసీపీ నుంచి టీడీపీకి మనం, టీడీపీ నుంచి వైసీపీకి వాళ్ళు వచ్చిన పరిస్థితి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మరోసారి బరిలో ఉండి గెలవాలనే ఏకైక ధ్యేయంతో కూడా ఆ పార్టీ నేతలు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వంశీ మాత్రం తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఏదైతే గతంలో ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రస్తుతం నూజివీడు టీడీపీకి సంబంధించిన ముఖ్య నేత ఇన్ఛార్జిగా ఉన్న ముద్రపోయిన వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీలో చేరతారని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబుపై కొన్ని విమర్శలు కూడా చేసిన పరిస్థితి గతంలో కనిపించింది. తాజాగా నూజివీడుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి, వైసీపీ నేత మాజీ మంత్రి పార్థసారథి నిన్న నియోజకవర్గంలో విస్తృతంగా కూడా పర్యటన చేయడం జరిగింది. ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ముద్రపోయిన కూడా ఖచ్చితంగా పార్టీ మారే ఆలోచనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన ఖచ్చితంగా ఇప్పటికే వైసీపీ అధిష్టానం నుంచి గన్నవరంలో గతంలో పోటీ చేసి గెలుపొందిన నేపథ్యం ఉంది కాబట్టి అది కూడా ఇండిపెండెంట్గా గెలిచాడు కాబట్టి ఈ నేపథ్యంలో గన్నవరానికి సరైన నాయకుడు అతనే అని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడని పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో కూడా
వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై డోలామానం ఏర్పడింది. ఆయన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలియక కొంత అయోమయం పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 2018, 2014 రెండు సార్లు కూడా గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణలో మారిన మార్పులు చేర్పుల నేపథ్యంలో కూడా ఆయన వైసీపీకి మద్దతుగా నిలిచిన పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో ఆయన మద్దతుగా ఇచ్చిన నేపథ్యంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇటీవల నిర్మించిన పలు సర్వేల్లో కూడా వంశీకి అంత అనుకూలత లేదని చెప్పి కూడా ఆ సర్వేలో నివేదికలు వచ్చాయి. సో ఈ నివేదికలు ఆధారం చేసుకొని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొక నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి వంశీని సూచన చేశారు. మరి వంశీ అధిష్టానం చెప్పినట్టు వేరే నియోజకవర్గానికి వెళతారా లేకపోతే అదే నియోజకవర్గంలో కొనసాగుతారా ఏంటి అనే అయోమయం అయితే ప్రస్తుతం వంశీ వర్గీయుల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే మైలవరానికి సంబంధించి తిరుపతిరావు అనే బీసీ నేతని అలాగే పెనమలూరుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి జోగి రమేష్ని నియమించారో సో ఈ నేపథ్యంలో జోగి రమేష్ని మైలవరంకు పంపిస్తే వంశీని పెనమలూరు వేయాలని చెప్పి భావిస్తున్నారు. ఒకవేళ వంశీకి సంబంధించి కూడా ఖచ్చితంగా కావాలంటే మైలవరం ఇచ్చే అంశాన్ని కూడా అధిష్టానం అయితే పరిశీలన చేసినట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా వంశీకి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.